అయితే శివరాత్రి అనే కాదు, ఏ పూజకైనా మనం ఇంట్లో చేసుకునే పూజ అయినా, ప్రత్యేకంగా పండగలకి చేసుకునే పూజ అయినా, ఏదైనా సరే అసలు పూజ అంటే ఏంటి అంటే, మనం ఎవరైనా మన ఇంటికి ఒక గెస్ట్‌ని పిలిచాము. పిలిచినప్పుడు ఏం చేస్తాము? రండి, కూర్చోండి, మజ్జిగ తాగుతారా? మంచినీళ్ళు తాగుతారా? ఇలా ఒక హాస్పిటాలిటీ చూపిస్తాం వాళ్ళకి. అలాగే అలాంటిది భగవంతుడిని మనం పిలుస్తున్నప్పుడు మన ఇంటికి పూజ చేసి, సో రండి కూర్చోండి అనో, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళనో, కొంచెం విశేషమైన శక్తి కాబట్టి మనం పూలు ఇవ్వడమా, లేదా కొంచెం మన ఇంట్లో ఏదైనా వండింది పెట్టడమా, ఇలాంటి కొన్ని హాస్పిటాలిటీ థింగ్స్ అనమాట. ఇవన్నీ అవన్నీ మనం చేస్తాం భగవంతుడికి. ఇదే పూజ. ఇదేం ప్రత్యేకమైనది ఏం కాదు. ఎవరైనా ఒక వ్యక్తి వస్తే ఎలా చేస్తామో, ఒక శక్తి వచ్చినా అలాగే చేస్తాం. సో దాన్నే మనం పూజ అంటాం అనమాట. సో దానికే అభిషేకం అని, అర్చనని, స్తోత్రం అని, పారాయణని, ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని ఒక్కొక్క విధానం